హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియోని ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. వాటి ఫస్ట్ టెక్ న్యూస్ సామ్సంగ్ గెలాక్సీ S20 FE గురించి. సో ఈ ఫ్యాన్ ఎడిషన్ని నిన్న లాంచ్ చేసేస్తారు కదా. సో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, చాలా మంచి ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని లాంచ్ చేసేసారు. సో ఎవరైతే ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ని చాలా తక్కువ ప్రైస్లో కొనుక్కోవాలి అనుకుంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ అనేది యూజ్ అవుతుందని చెప్పేసుకోవచ్చు. రెండు వేరియంట్స్ ఉన్నాయి, 5G వేరియంట్ ఉంది, 4G వేరియంట్ ఉంది. 5G వేరియంట్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ వాడారు. మనకు నార్మల్ వేరియంట్ అంటే 4G వేరియంట్లో Exynos 990 ప్రాసెసర్ని వాడినట్టయితే తెలుస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 6.5 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్. తర్వాత ఇంకా హైయర్ వేరియంట్లో కూడా ఈ మొబైల్ చూడడానికి కనిపించేస్తుంది. UFS 3.1 ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తోటి వస్తుంది. 4500 mAh బ్యాటరీ తోటి అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కెమెరా విషయానికి వచ్చేసినట్టయితే 12+12+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తోటి OIS సపోర్ట్ తోటి అయితే దీన్ని లాంచ్ చేసేసారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OnePlus 8T గురించి. దీనికి సంబంధించిన ఇంకొక లీక్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తుంది. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఇది 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి రావచ్చు అని చెప్పేసి. సో దానికి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే ఇంటర్నెట్లో చూడడానికి కనిపించేస్తుంది. సో దాని ప్రకారం ఇది కన్ఫర్మ్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పటికే మనకు చాలా లీక్స్ వచ్చాయి. స్నాప్డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ తోటి వస్తాయని చెప్పేసి, స్నాప్డ్రాగన్ 865 తోటి వస్తాయని చెప్పేసి అయితే లీక్స్ వచ్చాయి. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే దీనిలో కూడా ఉండబోతుంది. సో కెమెరాస్ గురించి మాట్లాడితే 48+12+5+5 మెగాపిక్సెల్ 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తోటి ఈ మొబైల్ రావచ్చు అన్నట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చే సామ్సంగ్ గెలాక్సీ F సిరీస్ అంటే F41 మొబైల్ అయితే October 8 రోజు లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రీవియస్గా దీనికి సంబంధించిన లీక్స్ అనేవి అయితే చాలా వచ్చేసాయి. సో దాని ప్రకారం చూసుకుంటే దీని ప్రైస్ 15,000 నుంచి మొదలు పెడితే 20,000 వరకు ఉండొచ్చినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ గురించి. వాట్సాప్ కొంతమంది బీటా యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్లస్ బిజినెస్ అకౌంట్స్ వాడుతుంటారో సార్ వాళ్ళకు కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొచ్చింది. అదేంటంటే క్యాటలాగ్ ఫీచర్. దాంతోపాటే మనకు వాయిస్ కాల్, వీడియో కాల్ చేసేటప్పుడు అవి రెండు మనకు ఒకటే దగ్గర నుంచి కాల్ చేసుకునే ఫీచర్ ఏదైతే ఉంటుందో, అంటే ఒకటే మెనూలో యాడ్ చేసిన ఫీచర్ అయితే రూల్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ గురించి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనే ఒక ఫీచర్ మనకు ఈ మధ్య తీసుకొచ్చారు కదా, టిక్టాక్కి పోటీగా. అయితే దానిలో మనకు ఓన్లీ 15 సెకండ్స్ మాత్రమే రికార్డ్ చేసుకునే అవకాశం ఉండే. కాకపోతే ఇప్పుడు దాన్ని 30 సెకండ్స్కి పెంచారు. దాంతోపాటే మనం వీడియో ఎడిట్ చేసుకోవడానికి కొత్త ఆప్షన్స్ని యాడ్ చేసినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ గురించి. శాంసంగ్ వాళ్ళు త్వరలోనే వీళ్ళకి సంబంధించిన శాంసంగ్ S21 అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది కూడా ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్. అయితే ఈ మొబైల్కి సంబంధించిన ప్రాసెసర్ డీటెయిల్స్ ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. ఇందులో Exynos 1000 ప్రాసెసర్ వాడబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 875 ఉంటుంది చూసారా, దానికంటే కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి iPhone 12 గురించి. చాలా రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. అయితే ప్రజెంట్ ఇంకొక రూమర్ ఏంటి అంటే October 13th రోజు ఈ మొబైల్ లాంచ్ చేస్తారన్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ అనేవి October 16th నుంచి స్టార్ట్ అవుతాయి అన్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే మనకు వచ్చిన లీక్స్ ప్రకారం 4 మోడల్స్ అయితే తీసుకొస్తారు. దానిలో iPhone 12 mini అని చెప్పేసి ఒక చిన్న సైజ్ మొబైల్ కూడా తీసుకొస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. 5G వేరియంట్ తోటి వస్తుందని చెప్పేసి లీక్స్ వచ్చాయి. అంతేకాకుండా ఈసారి ప్రైజెస్ అనేవి ప్రీవియస్ దాంతో పోల్చుకున్నట్టయితే ఎక్కువ ఉంటాయట. దానికి రీజన్ ఏంటి అని అంటే దీనిలో 5G ఉండడమే, 5G సపోర్ట్ ఉంటుంది అన్నట్టు. దాంతోపాటు బాక్స్లో ఛార్జర్ ఇవ్వరని చెప్పేసి ఇంకా చాలా రకాల రూమర్స్ అయితే వచ్చాయి. సో జనరల్గా ఐఫోన్స్ అనేవి సెప్టెంబర్లోనే లాంచ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈసారి COVID-19 కారణంగా డిలే అయినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జపాన్ గురించి. వీళ్ళు టెక్నాలజీలో కొత్త ఇన్నోవేషన్స్ అయితే చేస్తూ ఉంటారు. అయితే ఈసారి ఏంటంటే ఒక 60 అడుగుల ఎత్తుండే ఒక రోబోట్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజైన్ చేసినట్టయితే తెలుస్తుంది. మొత్తం 200 పార్ట్స్ తోటి దీన్ని డిజైన్ చేశారట. కార్బన్, ప్లాస్టిక్, ఫైబర్ ఇటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వీటిని యూస్ చేసి డిజైన్ చేసినట్టయితే తెలుస్తుంది. 1970sలో ఫేమస్ అయిన ఒక టీవీ షో ఆధారంగా ఇది రోబోని డిజైన్ చేసినట్టయితే తెలుస్తుంది. అయితే ఈ రోబో ఓన్లీ చూడడానికే కాదు, ఇది కూర్చుంటుంది, వంగుతుంది, సైగలు చేస్తుంది. సో అంత పెద్ద రోబో అనేది ఇటువంటి పనులు చేయడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం అని చెప్పేసుకోవచ్చు. ఇంత పెద్ద రోబో అనేది మనం రోబో మూవీలో చూసాం కదా, సో అలానే అయితే చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి LG గురించి. సో వీళ్ళు ప్రీమియం రేంజ్లో ఉండే కొన్ని టీవీస్ని అయితే లాంచ్ చేస్తారు. అంటే బేసిక్ లెవెల్ నుంచి మొదలు పెడితే నానో సెల్ టెక్నాలజీలు, తర్వాత వచ్చి ఇంకొన్ని టెక్నాలజీతో కూడిన టీవీస్ని అయితే లాంచ్ చేసేసారు. దానిలో బేసిక్ వేరియంట్ 15,000 ఉంటే హయ్యర్ వేరియంట్ 30 లక్షలు ఉంది. సో 8Kకి సపోర్ట్ చేస్తా అన్నట్టు. అంతేకాకుండా చాలా కొత్త ఫీచర్స్ ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటుంది, బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్ గురించి. వీళ్ళు చాలా రకాల కొత్త ఫీచర్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు కదా. అయితే కోవిడ్ నియర్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ని కూడా iOS, Android యూజర్స్ కోసం తీసుకొని రాబోతున్నారు. జనరల్గా మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, సో అటువంటి టైంలో మనం వెళ్ళే ఏరియా దగ్గర ఎన్ని కోవిడ్ కేసెస్లు ఉన్నాయి అని డిటెక్ట్ చేయడానికైతే ఈ ఫీచర్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే కరోనా అనేది
మన జీవితంలో భాగం అయిపోయింది. స్టార్టింగ్ కరోనా ఉన్నప్పుడు అందరు భయపడ్డారు, కాకపోతే ఈసారి చాలా లైట్గా తీసుకుంటున్నారు. నాకు కూడా ఇక్కడ తెలిసిన వాళ్ళల్లో చాలామందికి కరోనా వచ్చింది. దాని గురించి అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. డాక్టర్లు చెప్పినట్టు ట్యాబ్లెట్స్ తీసుకుంటూ కరెక్ట్ డైట్ తీసుకుంటూ హోమ్ క్వారంటైన్లో ఉంటే మనకు ఈ కరోనా అనేది తగ్గిపోద్ది. దానికి కొన్ని సింటమ్స్ ఉన్నాయి, ఆ సింటమ్స్ని గ్రహించి మన ఫ్యామిలీ మెంబర్స్కి అంటకుండా చూసుకుంటే సరిపోద్ది. ఆరాంగా అయితే దీని నుంచి మనం బయటికి రావచ్చు, అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు నేను చూసిన దాని ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్ గురించి. నిన్న చాలామందికి ట్విట్టర్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్ బ్లాక్ అయిపోయినట్టు తెలిసింది. అంతేకాకుండా చాలామంది ట్వీట్లు చేస్తూ ఉంటే వాళ్ళు చేసిన చాలాసేపటి వరకు ఆ ట్వీట్ అనేది పోస్ట్ అవ్వనట్టు అయితే తెలుస్తుంది. సో దానికి ట్విట్టర్ వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లం అని చెప్పేసి ఇప్పుడు ఎవరెవరి అకౌంట్లు అయితే బ్లాక్ అయ్యాయో వాటన్నిటిని మళ్ళీ రీట్రైవ్ చేసేసారు, అంటే బ్యాక్ ఇచ్చేసేసారు. దాంతోపాటే ఇప్పుడు ఈ ట్వీట్ చేస్తే చాలాసేపటికి ట్వీట్ అయ్యే ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సాల్వ్ చేసినట్టయితే తెలుస్తుంది. దాంతోపాటే ట్విట్టర్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే కొంతమందికి ఫాలోవర్స్లో కొంచెం తగ్గుదల కనిపించవచ్చు, దాని మీద మేము వర్క్ చేస్తున్నాం. సో ఈ మొత్తం ఇష్యూ ఫిక్స్ అయిపోయిన తర్వాత మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వీడియో గేమ్స్ గురించి. జనరల్గా ఇప్పుడు చిన్నపిల్లలకు గేమ్స్ ఎక్కువ ఆడొద్దు అని చెప్పేసి పేరెంట్స్ అంటూ ఉంటారు. కాకపోతే స్పెయిన్కి సంబంధించిన వివోసి వాళ్ళు ఒక సర్వే నిర్వహించారన్నట్టు. దాని ప్రకారం చూసుకున్నట్టయితే చిన్నప్పుడు ఎవరైతే ఎక్కువగా గేమ్స్ ఆడతారో వాళ్ళకు పెద్దగా అయిన తర్వాత జ్ఞాపక శక్తి ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు ఈ పరిశోధనల ద్వారా చెప్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒప్పో గురించి. ఒప్పో వాళ్ళ త్వరలోనే ఒక 2 టీవీస్ని తీసుకొస్తారని చెప్పేసి మనకి ఇంటర్నెట్లో ఒక లీక్స్ ద్వారా తెలుస్తుంది. దాని ప్రకారం 55 ఇంచెస్ 65 ఇంచెస్లో ఈ టీవీస్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఒప్పో వాళ్ళు స్మార్ట్ వాచ్ సెగ్మెంట్లో ఎంట్రీ ఇచ్చారు, ఇప్పుడు ఏంటంటే టీవీ సెగ్మెంట్లో ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని కూడా లాంచ్ చేసేసారు. సో ఇలా మెల్లిమెల్లిగా అన్నీ ఎలక్ట్రానిక్ దాంట్లోకి అయితే వీళ్ళు ఎంట్రీ ఇస్తారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎవరైతే పబ్జీ లవర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారు. అదేంటి అంటే పబ్జీ తిరిగి మన ఇండియాలోకి రావడం కష్టం అని చెప్పేసి అయితే వీళ్ళు ఒక హింట్ అయితే ఇచ్చేసేసారు. ఇప్పటికే బ్యాన్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఒకవేళ మన ఇండియా కంపెనీస్ తోటి వీళ్ళు పార్ట్నర్షిప్ చేసినా సరే వీళ్ళు మనకు సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కరెక్ట్ పాటించకపోవడం వల్ల ఈ గేమ్ ఏదైతే ఉంటుందో తిరిగి మన ఇండియాలోకి వచ్చే అవకాశాలు లేనట్టే అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్టయితే జియో తోటి వీళ్ళు పార్ట్నర్షిప్ అయ్యి మళ్ళీ బ్యాక్ చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ టెన్సెట్ ఏదైతే ఉంటుందో దాని వాటాని వేరే కంపెనీకి అమ్మేసేస్తే తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇన్ని రోజులు రూమర్స్ అయితే వచ్చాయి. కాకపోతే ఇప్పుడు ఆ ఆశలు కొంచెం తగ్గినట్టే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ, రెడ్మీ గురించి. సో వీళ్ళు త్వరలోనే ఒక 2 వాచెస్ని తీసుకొస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. రెడ్మీ వాళ్ళు కూడా ఒక వాచ్ని తీసుకొని రాబోతున్నారు. రియల్మీ వాళ్ళు ప్రాజెక్ట్ ఎస్ అనే పేరుతోటి ఒక వాచ్ని అయితే తీసుకొని రాబోతున్నారు. దానికి సంబంధించిన ఒక హింట్ కూడా ఇచ్చారు, ఒక పిక్చర్ కూడా చూపించేస్తున్నారు. మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఈ రియల్మీ వాచ్ వస్తుంది, ఏ రెడ్మీ వాచ్ అనేది ఏ ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మొబైల్ ప్రైజెస్ రేట్స్ అనేవి త్వరలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దానికి రీజన్ ఏంటి అంటే TSMC ఉంటుంది కదా, వాళ్ళు దానికి రకరకాల రీజన్స్ అయితే వీళ్ళు చెప్పారు. మొత్తానికి ఏంటి అంటే ప్రాసెసర్ రేట్లు పెరగబోతున్నాయి. ప్రాసెసర్ రేట్లు పెరిగితే ఆబ్వియస్లీ మొబైల్ రేట్స్ కూడా పెరుగుతాయి అన్నట్టు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.